అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ధీరజ్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో, మనకి మోకాళ్ళ నొప్పుల కోసం అనేక రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మోకాళ్ళ అరుగుదల, ఆస్టియోఆర్థరైటిస్ గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి రీప్లేస్‌మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఎవరైనా రీప్లేస్‌మెంట్‌కి సూటబుల్ క్యాండిడేట్ లేకపోతే వాళ్ళకి హై రిస్క్ ఉన్నప్పుడు మనం జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఈ మధ్య కొత్తగా వింటున్నదేంటంటే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఇందులో ఏం చేస్తారంటే ఏదైతే రక్త సరఫరా మనకి నీ జాయింట్‌కి ఎళ్తుందో ఆ చిన్న చిన్న రక్తనాళాలని మనము బ్లాక్ చేయడం, ఎంబోలైజేషన్ చేయడం జరుగుతుంది. దీన్నే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కూడా నీ పెయిన్ మేనేజ్‌మెంట్‌లో కొత్తగా స్టార్ట్ అయింది. మంచి రిజల్ట్సే వస్తున్నాయి. సో, ఇది ఎలా చేస్తారు? అండ్ దీనికి మన జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌కి ఎటువంటి ఆహ్, డిఫరెన్సెస్ ఉన్నాయి? ఏది బెస్టో, ఏది సేఫో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది ఒక కాత్ ల్యాబ్‌లో చేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారని మనం క్షుణ్ణంగా పరిశోధిస్తే, ఇందులో భాగంగా మనకి సైనోవియల్ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు సైనోవైటిస్ అంటే మనకి నీ జాయింట్ చుట్టూ ఉన్న పొర ఎక్కువ వాపు అయినప్పుడు రికరెంట్‌గా తరచుగా వాళ్ళకి వాపు రావడము, దాంట్లో నీరు చేరడము, వీటన్నిటికి మూల కారణం మనం చూస్తే జెనిక్యులర్ ఆర్టరీస్ అనేవి ఎక్కువ ఫార్మ్ అవ్వడం. అంటే ఎక్కడైనా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు దానికి రక్త సరఫరా బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఒక్క రక్తనాళం వెళ్ళే బదులు ఒక 5-10 రక్తనాళాలు కొత్తగా స్టార్ట్ అయ్యి వాటికి ట్రాన్స్‌మిట్ చేస్తా ఉంటది. ఈ రక్తనాళాల నుంచి కెమికల్ మీడియేటర్స్ గానీ, ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ గానీ ఆ సైట్‌లోకి వెళ్ళడం, అక్కడ వాపు చేరడం, ఇన్‌ఫ్లమేషన్ కాజ్ చేయడం వీటన్నిటికి దారితీస్తూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా యాంజియోజెనెసిస్ అంటే కొత్త రక్తనాళాలు అక్కడికెళ్ళి సప్లై చేయడం, దాంటి నుంచి ఇన్‌ఫ్లమేషన్ గాని, వాపు చేరడం, వాటి వల్ల నీ జాయింట్ ఇంకా డ్యామేజ్ అవ్వడం, వీటన్నిటికి మనకి జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ తోటి చెక్ పెట్టవచ్చు. ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది కాత్ ల్యాబ్‌లో చేసుకునే పద్ధతి. అంటే ఒక ఎక్స్‌రే మెషిన్ ద్వారా ఒక చిన్న పైప్ అనేది మనకి ఫెమోరల్ ఆర్టరీ నుంచి తీసుకెళ్ళి ఏదైతే రక్తనాళాలు చిన్న చిన్న రక్తనాళాలు మనకి నీ జాయింట్ చుట్టూ సరౌండింగ్ మనకి సప్లై చేస్తున్నాయో, వాటిని కెమికల్ ద్వారా బ్లాక్ చేయడం, ఎంబోలైజేషన్ చేయడం. సో, దీని ద్వారా యాంజియోజెనెసిస్ అయిన ఆర్టరీస్ అంటే కొత్తగా ఏర్పడిన రక్తనాళాలను మొత్తం అన్ని బ్లాక్ చేయడం. సో, తద్వారా ఏదైతే ఇన్‌ఫ్లమేషన్ గాని, వాపు ఏదైతే కెమికల్ మీడియేటర్స్ ఆ సైనోవియంకెళ్ళాయో వాటికి అంతా బ్లాక్ అయిపోతుంది. సో, అక్కడ ఆ ఇన్‌ఫ్లమేషన్ పార్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది. సో, ఆన్‌గోయింగ్ డీజనరేషన్ అనేది దాన్ని అక్కడే నియంత్రణ చేసుకోవచ్చు. వీటి వల్ల పెయిన్ రిలీఫ్ వస్తుంది. జాయింట్‌లో ఉన్న వాపు తగ్గుతుంది. ఫ్లూయిడ్ తరచుగా రావడం కూడా దానికి నియంత్రణ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది పెయిన్ మేనేజ్‌మెంట్‌లో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్. సో, మనకి ఆల్‌మోస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మనం తరచుగానే చేస్తూనే ఉన్నాం. దీంట్లో మనం చూస్తూనే ఉన్నాం ఆల్‌మోస్ట్ మంచి రిజల్ట్సే వస్తున్నాయి. బట్ ఎవరికైతే తరచుగా వాపు రావడము, ఫ్లూయిడ్ ఎక్కువ రావడం ఉంటుందో వాళ్ళకి జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేస్తే మంచి రిజల్టే ఉంటుంది. అండ్ ఎవరికైతే ఈ వాపు లేకుండా ఓన్లీ బోన్ ఆన్ బోన్ వాళ్ళకి నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉండడం ఆర్ గ్రేడ్ 3 వరకు ఉండడం, గ్రేడ్ 2-3 ఉండి వాళ్ళకి తీవ్రమైన నొప్పితో ఉన్నప్పుడు వాళ్ళకి జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం జరుగుతుంది. 2 ట్రీట్మెంట్ చాలా సేఫే. ఎటువంటి రిస్క్ ఏముండదు. లోకల్ అనస్థీషియాలోనే అవుతుంది. బట్ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది రీసెంట్‌గా స్టార్ట్ అయింది. దానికి స్టడీస్ ఇంకా ఆన్‌గోయింగే ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్ వాలిడేషన్ లేదు. ఇంతకాలం మనం జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సక్సెస్‌ఫుల్‌గానే అవుతుంది. మంచి పెయిన్ రిలీఫే వస్తుంది. బట్ ఈ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది రీసెంట్‌గా స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్జాక్ట్‌గా దాని ప్రోగ్నోసిస్ గాని, రిజల్ట్ గాని చెప్పలేము. ఎందుకంటే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేశాక కూడా మనకి నీ జాయింట్‌లో ఆన్‌గోయింగ్ డీజనరేషన్ అవుతూనే ఉంటుంది. అంటే 2 కాళ్ళు దగ్గర రావడము, మళ్ళీ రబ్ అవ్వడం, ఆ రబ్ అవ్వడంతోటి మళ్ళీ ఇన్‌ఫ్లమేషన్ కాజ్ చేయడం. ఇన్‌ఫ్లమేషన్ ఉంటే మళ్ళీ కొత్తగా రక్తనాళాలు తెరుచుకోవడం. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో, అందుకే జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్
ఇంకా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అట్‌లీస్ట్ ఒక 4, 5 ఇయర్స్ అయ్యాక కానీ మనం నిర్ధారణ చేసుకోలేం ఏది బెస్టో. అట్ ప్రెజెంట్ క్లినికల్ ఎవిడెన్స్ ప్రకారంగా అయితే జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయితే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాం. తరచుగానే డైలీ చేస్తూనే ఉన్నాం కాబట్టి జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయితే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది ఎగ్జాక్ట్‌గా ప్రోగ్నోసిస్ ఇంకా చెప్పలేము. ఎందుకంటే స్టిల్ ఎవిడెన్స్ ఇంకా వచ్చేది. సో ఇవన్నీ అండి జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే ఏంటి? జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఏంటి? సో తెలుసుకున్నారు కదా! సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.